హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా. ఈరోజైతే ఇంకా వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఇక్కడైతే మార్నింగ్ లేవగానే నైట్ ఏమో నేను టొమాటోస్ అన్నీ ఇలా వాష్ చేసేసి పెట్టేశాను అనమాట. దాని మీద మళ్ళీ ఏదైనా డస్ట్ పడుతుంది అనేసి అలా క్లాత్ కట్టేసాను. అసలు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తూ ఉన్నాను. నైట్ కదా, ఏమేమి మిగిలాయి, లోపల ఏం పెట్టలేదు అని చూస్తున్నా. ఎందుకంటే నిన్న నైట్ నేను మర్చిపోయి అలా నిద్రపోయాను అనమాట. అందుకనేసి ఇక్కడైతే మా పాపకు చాకోస్ వేసిస్తున్నాను, కార్న్ఫ్లాక్స్. మా ఇంట్లో మేము చాకోస్ అంటాము, పిల్లలకు అలా నేర్పించాను అనమాట చాకోస్ అనేసి. ఎందుకంటే చాకోస్ తింటే తగ్గు వస్తుంది, అందుకని కార్న్ఫ్లాక్స్ని నేను చాకోస్ అనేసి నేర్పించాను అనమాట. అవైతే వేసేస్తున్నాను. పెద్ద పాప మిల్క్ తాగదు, సో ఏదో ఒక విధంగా మిల్క్ వెళ్ళాలి కదా అనేసి ఇలా కార్న్ఫ్లాక్స్లో మిల్క్, అది కూడా మిల్క్ ఎక్కువ ఉండకూడదు, అలా వేసామంటే వేసామన్నట్టు ఉండాలి. చిన్న పాపకు మిల్క్ కలిపేసి మిల్క్ కాంచేసి, చూడండి నిన్నటి మిల్క్ ఉంటే మిగిలినవి తోడేసేసాను పెరుగు కోసం. ఎలా అయిపోయింది. ఇక్కడైతే ఇవి ఉన్నాయి కదా, మొన్నటి నుంచి చూపిస్తూ ఉన్నా, అవన్నీ వాష్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దోశలు వేస్తున్నాను. దోశలకి అయితే మేము ఏమంటారు, ముడి బియ్యంతో వేస్తాం. ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్తో దోశలు అనమాట. సో అవి సరిగ్గా ఫస్ట్ టైం వేసాను నేను కూడా, ఎప్పుడు వేసుకోము. మా అత్తమ్మలు అయితే ఎక్కువగా అవే యూజ్ చేస్తారు, ఎప్పుడు అవే యూజ్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం వేసాను. ఇంట్లో ఉన్నాయన్నమాట, అమెజాన్ నుంచి తెప్పించాను. అవి వాడట్లేదు అనేసి ఇలా అన్న ట్రై చేద్దామనేసి వేసాను అనమాట. కొంచెం ఆనియన్తో అలా అనేసి వేస్తే బాగానే వస్తున్నాయి, కానీ అదంతా కొంచెం ఏమంటారు, రెడ్గా అయ్యాక తిప్పాలన్నమాట. వెంటనే మనం కదిలించామంటే విరిగిపోతున్నాయి. అందుకనేసి చిన్ని దోశలు వేసాను. దోశలు వేసుకొని దాంట్లోకి మేమేం చేసుకున్నామో తెలుసా, చట్నీ, ఆనియన్ చట్నీ, ఎర్రకారం. దోశలోకి ఆ చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. దాని మీద మామూలు దోశ మీదకి అయితే ఇంకా బాగుంటుంది. ఇది బ్రౌన్ దోశ కదా, పర్లేదు, బాగానే ఉంది. చూడండి, దోశ వేసేటప్పుడు గందరగోళంగా చేసుకుంటారు కొంతమంది అయితే, కానీ దోశ వేసేటప్పుడు నీట్గా కూడా చేసుకోవచ్చు. ఏం పడకుండా కూడా నీట్గా చేసుకుంటే మనకు ఎక్కువ అలసిపోయిన ఫీలింగ్ రాదు, ఎక్కువ పని చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా రాదన్నమాట. కాబట్టి దోశ వేసేటప్పుడు క్లీన్గా పెట్టుకోవడానికే ట్రై చేయాలి. అలాగే నేనైతే ఇక్కడ చూడండి, లెమన్ అలాగే కాఫీ పౌడర్, హాట్ వాటర్ వేసుకొని మంచిగా తాగేస్తున్నాను. ఈ కప్పు చాలా బాగుంది, డిమార్ట్లో తీసుకున్నాను నేను. ఇది తాగామంటారు, సో మైండ్ అంతా నిజంగా రిఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే ఆ దోశలు వేసాను కదా, చూడండి అప్పటికే 11:30, 12 అవుతుంది టైం. పిల్లలకేమో యాపిల్స్ కట్ చేసి ఇచ్చాను. మా పెద్ద పాప క్లీనింగ్ చేస్తుంది, టిక్స్ వేసుకుంటా ఉంది. వర్క్స్ ఎక్కడెక్కడ, డైనింగ్ టేబుల్ మీద క్లీనింగ్, సెంటర్ టేబుల్ మీద క్లీనింగ్, అట్లా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే అట్లా పడేస్తారు, వాళ్ళే క్లీనింగ్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే టేస్టీ రసం అనేది చేస్తున్నానండి. ఇంకొంచెం టొమాటో అలాగే చింతపండు 2 పిసికేసి పెట్టేసాను. ఇలా మనకు చింతపండు తీసేయాలంటే తీసేయచ్చు, నేనైతే అలాగే వేస్తాను, కొంతమంది తీసేస్తారు. తాలింపు వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు తాలింపు వేసేసి ఈ చింతపండు, టొమాటో పిసికే, అదేమంటారు, బాగా జ్యూస్ తీసేసి వేసేయాలి. దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసేయాలన్నమాట. అలాగే చూడండి, ఇక్కడైతే ముందే కందిపప్పు నానబెట్టాను నేను. కందిపప్పులో కొత్తిమీర అలాగే కరివేపాకు, పసుపు వేసి నానబెట్టాను. ఇదైతే మెత్తగా రావాలి, మంచిగా పేస్ట్ అనేది, ఏమంటారు, గుజ్జు బాగా రావాలన్నమాట. అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. రసం అయితే ఎమ్మిగా ఉంటుంది. ఇది రసం పౌడర్.
స్పైసెస్ అయితే నేను తక్కువ వేస్తాను, మీరు ఎక్కువ వేసుకోండి. నాకు ఇంత తక్కువ వేసినా కానీ పిల్లలు తినరు, కారం అంటారు. చూడండి, పప్పు గుత్తితో వెనపొచ్చు, ఇలా స్మాషర్తో కూడా వేసేయచ్చు. దీనికి కూడా చాలా చక్కగా వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది ఇది. చెప్పాను కదా, దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, అలాగే పసుపు వేసేసి కందిపప్పు నానబెట్టేసాను అన్నమాట. మంచిగా వాటర్ అయితే ఎక్కువనే వేయాలి, ఎందుకంటే రసం కాబట్టి. చిన్ని గ్లాస్తో నేనైతే నానబెట్టాను అనమాట కందిపప్పు. చిన్ని గ్లాస్ కందిపప్పుతో మనకు రసం అనేది చాలా బాగుంది. రసం ఎప్పటికైనా కానీ థిక్గా ఉండకూడదు, లైట్గా ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది అనమాట, ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే ఇది బాగా చూడండి, ఇలా దగ్గరకు వచ్చేసింది కదా, అంత పేస్ట్ లాగా అయింది టొమాటో అంతా. ఆల్రెడీ మనం మంచిగా ఒత్తేసాము, కానీ ఇంకా నూనెలో ఉడికితే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఉడికిన దాంట్లో ఈ పప్పు అనేది వేసేసేయాలి. అలాగే సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. వాటర్ అయితే ముందే మనము వేయకూడదు, ముందే కలుపుకొని పెట్టుకొని వేయాలి. తాలింపులో వాటర్ పోస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసాను. పచ్చి కరివేపాకు ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. కొన్ని ఐటమ్స్ కొన్ని టైంలో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరైతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే రసం ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా తినేస్తున్నాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇలా బౌల్స్లో రసం అన్నం తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. స్నాక్స్ కిందకి పిల్లలేమో ఓట్స్ అడిగారు. వాటర్ 1 కప్కి 3 కప్స్ వాటర్ అన్నమాట. దాంట్లో సాల్ట్ వేసేసి కొంచెం బాయిల్ అయ్యాక ఈ ఓట్స్ వేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇవి ఇచ్చేసాను, మంచిగా వాళ్ళైతే తినేసారు. ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.